ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో హలో డాడీ, నేను లక్కీని. మీరు ఫోన్ చేయడం వల్లే మాకు పెద్ద ప్రమాదం తప్పి చిన్న గాయాలతో బయటపడ్డాం. నాన్న, మిత్ర గారు, నాన్న. ఆయన్ని లక్కీ మూడోసారి కాపాడింది. ఆయన రక్తం పంచుకు పుట్టిన కూతురే ఆయన కాపాడుతుంది అని అరవింద్ అత్తయ్య గారు చెప్పారు. లక్కీ నిజంగా ఆయన పెంపుడు కూతురా లేక రక్త సంబంధం ఏమైనా ఉందా? లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? అది లక్కీ ఏం లేదులేండి. లక్కీ అనేదో చెప్పబోయో తర్వాత చెప్తానండి. హలో, ఏమైంది మిత్ర? పిల్లలు ఎలా ఉన్నారు? పిల్లలు క్షేమంగానే ఉన్నారు మా. అందరం ఇంటికి వస్తున్నాం. నీకేం కాలేదుగా? ఏం కాలేదు మా, నేను బాగానే ఉన్నాను. ఇలా ఇవ్వరవిందా, జాగ్రత్తగా రండి మిత్ర, మధ్యలో ఎక్కడ ఆగొద్దు. సరాసరి ఇంటికి వచ్చేయండి. ఓకే డాడ్, వచ్చేస్తాను. లక్ష్మి, ఈ హడావిడిలో అడగడం మర్చిపోయాను. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఏమైంది? మన ప్రోగ్రాంకి రావాల్సిన మినిస్టర్ గారు ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని అటు వెళ్ళి 1 గంట లేటుగా వస్తారు అని చెప్పారు. ఈ లోపు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. మన ప్రోగ్రామ్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్ పోన్ చేశారు. ఓ అవునా? చివరికి అంతా సవ్యంగా జరిగింది. లేదంటే చాలా టెన్షన్ అయ్యేది. మినిస్టర్ గారు ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళబట్టి నాకు పిల్లలు కిడ్నాప్ అయ్యారు అని తెలిసిందండి. అదే ఆర్ట్ గ్యాలరీలో పిల్లల ప్రోగ్రాం ఉంది అని ఆ కిడ్నాపర్స్ చెప్పారు కదా, అక్కడ నాకు డౌట్ వచ్చింది. మరి నాకెందుకు ఫోన్ చేయలేదు లక్ష్మి? చెప్తే మీరు కంగారు పడి ఇంట్లో నుంచి బయటకు వస్తారని చెప్పలేదు. ఇంకెప్పుడు అలా చేయకు లక్ష్మి. పిల్లల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఎప్పుడు ఒంటరిగా రిస్క్ తీసుకోవద్దు. మీరుండగా నాకేమవుతుందండి? నేను అదే చెప్తున్నాను లక్ష్మి. నాకేం కాకుండా నువ్వు నా పక్కన ఉంటానన్నావు కదా, అలాగే నీకేం కాకుండా నేను నీ పక్కనే ఉండాలి కదా. మీతో మేము కూడా ఉండొచ్చా నాన్న? మీరు లేకుండా మేమెలా ఉంటాం నాన్న? అవునమ్మా, మన నలుగురం ఎప్పటికీ ఒకటిగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.